ఇప్పుడు మనం కోకోనట్ మిల్క్ సూప్ విత్ చికెన్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. కోకోనట్ ఆయిల్, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, బే లీఫ్, కొబ్బరి పాలు, చికెన్, కొత్తిమీర కట్ట, బీన్స్ స్ప్రౌట్స్, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు. పొయ్యి మీద ప్యాన్ పెట్టిన తర్వాత ఇందులో మనం కొంచెం కొబ్బరి నూనె వేసుకుంటున్నాం. సో ఈరోజు మనం కోకోనట్ సూప్ చేసుకుంటున్నాం కాబట్టి కోకోనట్ ఆయిలే వేసేస్తున్నాం. మీకు ఇష్టం లేకపోతే వేరే ఆయిల్ వేసుకోవచ్చు. బట్ ఇందులో కోకోనట్ మిల్క్ అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి చక్కగా బ్లెండ్ అయిపోయి టేస్ట్ కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొన్ని వంటకాల్లో కోకోనట్ ఆయిల్ చాలా టేస్ట్ని ఇస్తుంది, ట్రై చేయండి. సో ఇప్పుడు ఇందులో కొన్ని మిరియాలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి కొబ్బరి నూనెలో కాస్త వేయించాలి. కొంచెమే ఆయిల్, జస్ట్ ఇవి వేగడానికే మనం ఆయిల్ వాడుతున్నాం అంతే. అలాగే ఇందులో బిర్యానీ ఆకు. సింపుల్గా చేసుకునే సూపు చాలా టేస్టీగా ఉంటుంది, తాగుతుంటే చాలా హాయిగా కూడా ఉంటుంది. అలాగే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. మీరు ఆనియన్ వద్దు, అవాయిడ్ చేయాలి అనుకుంటే చేసేసుకోవచ్చు, బట్ బాగుంటుంది సూప్లో మధ్య మధ్యలో. ఇందులోనే కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో చికెన్ పీసెస్ వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ మటుకి మంచిగా వేగాలి. ఒక 5 minutes చిన్న మంటలో ఉంచి బాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. చికెన్ ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు వేసేసుకోవాలి. చికెన్ మునిగేంత వరకు నీళ్ళు వేయాలి. సో నీళ్ళు వేసిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర కట్ట, పైన కొత్తిమీర తీసేసాను, ఓన్లీ కాడలు మంచిగా వాష్ చేసి ఇందులో వేస్తే ఆ ఫ్లేవర్ అంతా సూప్కి చాలా బాగా పట్టుకుంటుంది అనమాట. తర్వాత కట్టలు తీసి పడేయాలి. సో మరి ఇది బాగా మరగడానికి మనకు ఒక 10 minutes అయినా టైం పడుతుంది. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసుకుందాం. థిక్గా ఉండే కొబ్బరి పాలు. అలాగే ఇందులో కొన్ని కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగి పెట్టిన కొబ్బరి ముక్కలు. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మరగాలన్నమాట. సో ఇలా బాగా కుక్ అయ్యేటప్పుడు పైన మనకి తేట వచ్చింది చూడండి, ఇది తీసేయండి ఇలా. అండ్ ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. చాలా మంది కుక్కర్లో పప్పు ఉడికిన తర్వాత మనం ఫాస్ట్ లైఫ్లో ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి కుక్కర్లో వండుకుంటూ ఉంటాము. దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఏం చేయాలి అంటే పప్పుని ముందే నానబెట్టేస్తారు అనుకోండి, 2-3 గంటలు నానబెట్టేస్తే బయటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే పప్పుని ఫస్ట్ కుక్కర్లో వేసేసి కొంచెం నీళ్లు పోసి ఉడికేటప్పుడు పైన ఆ తేట వస్తుంది. ఇప్పుడు నేను తీసాను చూసారా, ఆ తేటని తీసేసి కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేస్తే కనుక ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రాదు. ఇది చాలా చాలా మంచి టిప్, చాలా మందికి తెలీదు. సో అది యూస్ చేసుకోండి. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుంది అండ్ మెత్తగా కూడా ఉడుకుతుంది. నాకు అలాగే నచ్చుతుంది, కానీ గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఏం చేస్తామండి. సో పైన తేట తీసేసి పడేసేయండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కట్టు ఉంది కదా, ఇందులో ఉండే సారం అంతా వచ్చేసింది సూప్కి, ఆ మంచి ఫ్లేవర్ టేస్ట్ అంతా వచ్చేసింది. అలాగే బే లీఫ్ కూడా ఇప్పుడు అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ బౌల్లోకి వేసేసుకోవడమే. ఫస్ట్ చికెన్ పీసెస్ని బౌల్లో వేసేసుకున్నాం. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే తాగితే చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుందన్నమాట. వేడిగా ఉన్నప్పుడు తాగితే హాయిగా ఉంటుంది.
అలాగే బీన్స్ స్ప్రౌట్స్ కొన్ని పైన గార్నిష్ కోసం. మళ్ళీ కొంచెం కొబ్బరి పాలతో గార్నిష్. కోకోనట్ మిల్క్ సూప్ విత్ చికెన్ రెడీ అయిపోయింది. యమ్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కోకోనట్ మిల్క్ సూప్ విత్ చికెన్ తయారీ విధానం: ముందుగా పాన్ లో కొబ్బరి నూనె వేసి, మిరియాలు, వెల్లుల్లి, అల్లం వేసి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉప్పు వేసి, చికెన్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో సరిపడా నీళ్లు పోసి, కొత్తిమీర కట్ట వేసి, బాగా మరిగాక కొబ్బరి పాలు, కొబ్బరి ముక్కలు వేసి కాస్త ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని బీన్స్ స్ప్రౌట్స్ తో కొబ్బరి పాలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కోకోనట్ మిల్క్ సూప్ విత్ చికెన్ రెడీ అవుతుంది.